త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో 3 వన్డేలు 5 టీ20లు ఆడనుంది. ఈ 2 సిరీస్ల కోసం సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించారు. ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు అప్పగించారు. టీ20లకు సూర్యకుమార్ సారథిగా కొనసాగనున్నారు. ఈ నెల 19 నుంచి వన్డే, 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మరిన్ని డీటెయిల్స్ అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కి సంబంధించి జట్టును కాసేపు బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 19 నుండి జరగనున్నటువంటి ఈ మ్యాచెస్ కి కాసేపు క్రికెట్ బీసీసీఐ ఈ రోజు సమావేశం నిర్వహించి అందులో పూర్తిగా కూడా టీమ్ ను 2 వన్డే టీ20 సిరీస్ ల కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే ఈ మొత్తం ఓవరాల్ వస్తే కనుక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ వన్డే జట్టును ప్రకటించినట్టు కూడా మనం తెలుస్తుంది. రోహిత్ శర్మ స్థానంలో భారత్ వన్డే కెప్టెన్ గా శుభమన్ గిల్ ని నియమించారు. తర్వాత గిల్ ఇప్పటికే మనకి టెస్ట్ కెప్టెన్ గా కూడా వేస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత సో ఎక్కువగా గిల్ కే అవకాశం ఇచ్చారు కాబట్టి సో ఇప్పటికే టెస్టుల్లో ఇటు టీ20ల రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఇటు విరాట్ కోహ్లీకి కూడా వన్డే జట్టు స్థానంలో ప్రస్తుతం స్థానం కల్పించారు. తర్వాత వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియమించారు. తర్వాత మొదటిసారిగా తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఈ వన్డేలో చోటు దక్కింది. అతన్ని ఆల్రౌండర్ కోటాలో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో ఈసారి చోటు దక్కలేదు. ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి గత మ్యాచ్ జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నేడు ఈ ఏదైతే బీసీసీఐ చీఫ్ సెలక్షన్ అజిత్ అగర్కర్ నేతృత్వంలో సమావేశమైనటువంటి టీం సెలక్షన్ కమిటీ ఈ టీం అంతా కూడా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా తోటి 3 వన్డేల సిరీస్ ఈ నెల 19 నుంచి జరగనున్నది. ఇక ఇప్పటికే అటు స్టార్ పేసర్ బూమ్రా కూడా స్థానం లభించలేదు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఆసియా కప్ తో పాటు వెస్టిండీస్ టెస్ట్ లో కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల కూడా అటు బూమ్రాను తీసుకోలేదు. ఇక మరోవైపు యువ ఓపెనర్ అయినటువంటి అభిషేక్ శర్మ మనకి ఆసియా కప్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నటువంటి అభిషేక్ శర్మను కూడా వన్డే టీం నుంచి కూడా ఎంపిక చేశారని భావించారు. కానీ అభిషేక్ శర్మ చోటు దక్కలేదు. టీ20లకి పరిమితం చేశారు. మరోవైపు ఓవరాల్ గా అంటే ఈ టీం కనుక చూస్తే మనకి వన్డే టీమ్ లో కనుక చూస్తే కెప్టెన్ గా శుభమన్ గిల్, తర్వాత వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అవకాశం ఇచ్చారు. తర్వాత యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈ వన్డే మ్యాచ్ లో ఆడబోతుంది. తర్వాత వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అక్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, విరాజ్, అశ్విన్ ఇది ఓవరాల్ గా వన్డే సంబంధించినటువంటి టీం. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 జట్టును కూడా ప్రకటించారు. వైస్ కెప్టెన్ గా అందులో గిల్ ఉంటాడు. తర్వాత అభిషేక్ శర్మకి టీ20లో అవకాశం ఇచ్చారు. అభిషేక్ శర్మ అండ్ సంజు సాంసర్కి అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరికి ఇందులో చోటు దక్కింది. తర్వాత దూబే, రిగ్యూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తర్వాత అక్షర్ పటేల్, జితేంద్ర శర్మ, వరుణ్ చక్రవర్తి, బూమ్రాకి టీ20లో అవకాశం ఇచ్చారు. అశ్విన్ సింగ్, కుల్దీప్ యాదవ్, అర్జిత్ రాణా. చూడొచ్చు మనకి మొత్తం కూడా యంగ్ స్టార్స్ తీసుకున్నారు. రాబోయే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకునే ఈ యొక్క బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మన గత ఆసియా కప్ లో కూడా మన జరిగినటువంటి ఆసియా కప్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సో చాలా దూకుడుగా ఆడుతున్నటువంటి యంగ్ స్టార్స్ ఉన్నారు కాబట్టి రోహిత్ శర్మకి కొంత తప్పున్నట్టు తెలుస్తుంది. మనకి ముందు నుంచి కూడా ఈ రోజు ఈ టీమ్ ను అనౌన్స్ చేస్తారన్నటువంటి క్రమంలో సెలెక్టర్లు కూడా రోహిత్ శర్మతో చర్చించినట్టు తెలుస్తుంది. సో అతను ఫిట్నెస్ పరీక్షలు కూడా చేస్తున్నాడు. సో కాబట్టి ఎటకేలకు ఈ రోజు యంగ్స్టర్స్ ఇద్దరిని కూడా అటు గిల్లు తర్వాత ఈ యొక్క పగ్గాలు ఇచ్చారు. సో ఆస్ట్రేలియా పర్యటించిన తర్వాత మళ్ళా 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ లో జట్టును ప్రకటించారు. సో చూడాలి మరి నెక్స్ట్ భవిష్యత్తును దృష్టిలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.